ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లాడ్. దేవుడు మిమ్మల్ని అందరినీ మనందరినీ సజీవంగా కాచి కాపాడి దేవుని యొక్క సన్నిధానంలో ఈ రాత్రి కాపాడి ఉదయకాలంన ప్రభువుని స్తుతించినట్టుగా, పక్షులు దేవుణ్ణి స్తుతించినట్టుగా మనం కూడా ఉదయకాలంన ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ దేవుడు మీకు శుభము కలుగునుగాక. మీ ప్రార్థన దేవుడు అంగీకరించునుగాక. ఆమెన్ చెప్పండి. మీరు ఆమెన్ అంటూ ఉండండి. దేవుడు నిజంగా మీ విజ్ఞాపన ఆలకించి మీ కుటుంబంలో ఏ శోధన కొరకు ప్రార్థన చేస్తున్నావో ఈ ఉదయకాలంలో లేచి దేవుణ్ణి నువ్వేం అడిగావో అడిగిన దానికంటే అత్యధికంగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అనుగ్రహించునుగాక. అమ్మా, తప్పకుండా ఆయన నీకు ఈరోజు నువ్వు ఏం అడుగుతున్నావో, ఏది కన్నీరు ఎవరి కోసమైనా ప్రార్థన చేస్తున్నావా? ఎవరి కోసమైనా కన్నీరు కారుస్తున్నావా? నీ బంధువుల కోసం, నీ రక్త సంబంధుల కోసం, వాళ్ళు బాగోలేదనో, వాళ్ళకి రక్షణ కావాలనో, వాళ్ళు కూడా నిన్ను నమ్ముకోవాలి, నీ నిజమైన ప్రేమ వారు తెలుసుకోవాలని ప్రార్థిస్తున్నట్టయితే తప్పకుండా నీ ప్రార్థన విని వారిని ఖచ్చితంగా దేవుడు మారుస్తాడు, రక్షణలోనికి నడిపిస్తాడు, స్వస్థపరుస్తాడు. వారిని కూడా నిజమైన దేవుడు నీ దేవుడిని నమ్మేటట్టుగా చేసే ఒక అద్భుతమైన కార్యం వారి జీవితాల్లో దేవుడు చేస్తాడు. ఇంకొకటి, ఎవరైనా అనారోగ్యంగా ఉంటూ దేవుని బిడ్డలారా ప్రార్థనలో ఈ ఉదయకాలం ఏకీభవిస్తున్నారా? నాతో దేవుడు మాట్లాడాలి, ఈ బంధకాల్లో ఉన్నాను, ఈ అనారోగ్యంతో ఉన్నాను, నేను ఈ బలమైనటువంటి శక్తుల చేత నేను బంధించబడి ఉన్నాను అని ఎవరైనా ఒకవేళ బాధపడుతున్నట్టయితే అద్భుతమైన శక్తి ఉదయకాలంన మిమ్మల్ని తాకుతుంది. మీకు దేవుడు విడుదలిస్తున్నాడు. తప్పకుండా మీరు ఆ బంధకాల నుంచి ప్రభువైన యేసు నిన్ను రక్షణలోనికి, ఆయన కృపలోనికి నడిపిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇవన్నీ వాగ్దానాలు ఈరోజు మీ జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. స్తోత్రం చెప్పండి. ఒక్క మాట, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. నీవు నీ దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు నీ దేవుని సన్నిధిని నాలోచనగా పలుకుట. దేవుని బిడ్డలారా, తప్పకుండా ఈరోజు అలా అనాలోచితంగా పలక్కోకుండానంట మన హృదయము దేవునికి సమీపంగా ఉండాలంట. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు నీ దేవుని మందిరమునకు, నిజమే మన శరీరాలే, మన హృదయమే దేవుని ఆలయాలు కదూ. దేవుని మందిరానికి మనం వచ్చినప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుని బిడ్డలారా, చాలామంది మందిరంలో భయముతో భక్తితో కూర్చున్నప్పుడు దేవుడు ఎన్నో అద్భుతమైన మాటలు వారికి వినిపిస్తున్నారు. మోకాళ్ళించి ప్రార్థించినప్పుడు దేవుని స్వరం వారికి వినపడుతుంది. కానీ కొంతమంది మందిరంలోకి వచ్చినప్పుడు వారి ఆలోచన ఎప్పుడు ఎదుగుతూ ఉంటారు. మాకు తెలిసిన వాళ్ళు వచ్చారా, మా బంధువులు వచ్చారా, నా స్నేహితులు వచ్చారా, వారిని చూసి సంతోషిస్తూ ఉంటారు. కానీ ఎవరైనా మంచిగా పలకరించారా? నిజమే, మందిరములు అందరినీ పలకరించాలి, అందరినీ ప్రేమగా చూసుకోవాలి, అందరినీ ఆకర్షించాలి. అందరికీ మనం ఎలా ప్రేమిస్తుంటే వాళ్ళు చాలా ప్రేమించబడి మనలో ఉన్న మన దేవుణ్ణి ప్రేమించటానికి కూడా గొప్ప అవకాశాన్ని మనం వారికి, అది కూడా ఒక మంచి సువార్తే. ప్రేమించటం, ప్రైజ్ రేట్ చెప్పడం, వారిని చేర్చుకోవడం, దరికి తీసుకురావటం, కుర్చీలో చక్క కూర్చోబెట్టడం, వాళ్ళని అమ్మా ఏం బాధ ఉంది, ఎలా సొంతంగా వచ్చావా, కొత్తగా, ఇది కూడా చాలా అద్భుతమైన సేవ. దీన్ని కూడా మనం మందిరంలో ఈ సేవను కూడా వింటున్న మనందరం కూడా చేయుదుముగాక. రెండోది ఏంటంటే, భక్తిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుకోకుండా అంట సమీపించి ఆలకించుట శ్రేష్టం. అంటే దేవునికి సమీపంగా వచ్చి సమీపంగా ఉండి దేవుని వాక్యం ఆలకిస్తున్నప్పుడే ఆ వాక్యం మీ శరీరంలోనికి వెళ్ళి మీ ఆత్మలోనికి వెళ్ళి కార్యం చేయడం ప్రారంభిస్తుంది. దేవుని బిడ్డలారా, వాక్యం అంటే ఏంటి?
చాలామంది వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా భాషలకి, ప్రవచనాలకి, ప్రభు పిలవాలని వీటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ అసలు దేవుడు ఎవరి మీదైనా చేతులు పెట్టి ప్రార్థించాడా? లేదు. దేవుని బిడ్డలారా, ఆయన వాక్యము చెప్పుతుండగానే వారి హృదయాలు తెరవబడ్డాయి. ఆ వాక్యమే సర్వశక్తిమంతుడైన దేవుడు మనలోనికి వచ్చి తాకేటట్టుగా చేస్తాడు కదా. పరిశుద్ధాత్మ లేదా? అందరి సేవకుల్లో పరిశుద్ధాత్మ ఉంటుంది. ప్రతి ఒక్కర్ల విశ్వాసుల్లో, సేవకుల్లో, ప్రార్థించే వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ ఉంటుంది. ఎవరికి లేదని పరిశుద్ధాత్మ? దేవుని బిడ్డలారా, మనము సమీపించి ఆలకించటమే శ్రేష్టం. వాక్యాన్ని ఆలకించాలి, సేవకుల మాటను ఆలకించాలి. మనము పెడచెవిన పెట్టకూడదు. మందిరానికి వెళ్ళినప్పుడు చాలా అద్భుతముగా మనం వాడబడే కృపను, మన ప్రవర్తన జాగ్రత్తగా ఉంటే ప్రభువైన దేవుడే మన దగ్గరకు వచ్చి మన సమస్య, మన అనారోగ్యం, మన పరిస్థితులను ఆయన సరిచేస్తాడు. ఈరోజు నిన్ను దేవుడు బలంగా నిలబెట్టబోతున్నాడు. నువ్వు శ్రేష్టంగా ఆలకించు. నీ జీవితంలో కార్యం జరగకపోతే చూడు, కళ్ళు మూసుకో, ప్రార్థన చేద్దాం. నీ ప్రవర్తన జాగ్రత్తగా చేసుకో. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది ప్రార్థనలో ఈ లైవ్లో ఏకీభవిస్తున్నారో ప్రభు, వారి ప్రార్థన ఆలకించి వారిని స్వస్థపరిచి, వారి బంధకాలు తెంచి, వారి దురాత్మక్రియలు బంధించి, వారి ప్రవర్తన సరిచేసి, వాక్యం ఆలకిస్తూ ఉండగానే అద్భుతాలు వాళ్ళ జీవితంలో జరుగునుగాక, స్వస్థత జరుగునుగాక, మాంత్రిక అంధకార క్రియలు, బంధకాలు విడుదల పొందుకొనుగాక. ఈరోజంతా వారికి తోడుగా నీడగా ఉండే ప్రభువా, యేసయ్యా, మీరు వారిని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు ఇవన్నీ మీ జీవితాలు నెరవేర్పు జరిగిస్తారు. ధైర్యంగా ఉండి విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఓకేనా? మంచి